ఏపీలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వేకు బూత్ లెవెల్ అధికారులు వెళ్తున్నారు. ఈ సర్వే ద్వారా మరణాలు, డూప్లికేట్ ఓట్లు, వలసలు, అక్రమంగా చేరిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. మే 12 నాటికి ఏపీలో 4,16,16,061 మంది ఓటర్లు ఉన్నారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వీరి వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం 46,397 మంది బిఎల్ఓలను నియమించారు. రాజకీయ పార్టీల తరపున నియమితులయ్యే 68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. వచ్చే నెల 14 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. జూలై 14న పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.